ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జూలై 24th వరకు. అండ్ జ్యోతికృష్ణ గారు, మీరు ఖుషి సినిమా అప్పుడు కూడా వర్క్ చేశాను అన్నారు, నాన్నగారు లేని టైంలో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక ర్యాపో ఉండేదా, లేకపోతే యువర్ లిటిల్ అవే ఫ్రమ్? No, Pawan always is friendly to me. Okay. Always is friendly, and ఆయన కొంచెం షై టైప్స్ సార్ అప్పుడు ఇప్పుడైనా. He won't interact with everybody, so only limited people, few people interact. అలాగూ ఒక మంచి ఇంటరాక్షన్స్ 2-3 సార్లు జరిగింది. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత బంగారం చేసాం, అండ్ అప్పుడు కూడా మంచి ఇంటరాక్షన్ పవన్ సార్తో. సో యూ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఆన్ మీ, అండ్ బికాస్ హీ లైక్స్ నాన్నగారు, హీ లైక్స్ డాడ్ సో మచ్. సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద పార్ట్ 1 అండ్ ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్, ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని. అండ్ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది పార్ట్ 1 స్పోర్ట్ ఆఫ్ స్పిరిట్. సడన్లీ సర్ప్రైజింగ్లీ వన్ డే సార్ సెడ్, సార్కి టైం లేదు, వాస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను, బట్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు చేయాలని. సార్ వాజ్ వన్ ఫస్ట్ సార్ నోట్లో ఇచ్చింది. ఐఎమ్ సర్ప్రైజ్, ఐ డెంట్ సే థాట్ సార్ ఆ మాట అంటారని, బట్ డాడ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఫర్ 1 second. సో బట్ హీ హ్యాడ్ అ కంప్లీట్ ఫెయిత్ ఆన్ మీ, అండ్ ఫెయిత్ అండ్ దట్ ఫైర్ హీ గేవ్ మీ. ఐ సా ఇన్ హిస్ ఐస్. ఆ రోజు సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఇస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ. 1 యాక్షన్ బ్లాక్స్ కోసం 60 days ఫైట్ చేస్తున్నారు, అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్. సో అందువల్ల ఆయన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. సో బికాస్ ఆఫ్ సార్ అదర్ సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంత డిస్ట్రాక్షన్ ఉండే కాబట్టి, సో ఈ కెప్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు గో. అండ్ ఇట్స్ లైక్ నాన్నగారి డ్రీము అండ్ సార్ డ్రీమ్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, fulfilling it. So that much energy he has given. Yes. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా we'll get to see more of it. That's wonderful అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి, వాజ్ ఇట్ ఇంటిమిటేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set, and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment, and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. The only you saw the glass. Yeah. The first day very iconic. I saw the chai, the tea glass. Yeah. Yes. Okay. And sir, మీరైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా. ఓజీ just completed. So basically we just found a way how to manage his time, ma'am.